తూర్పు, కలిసొచ్చే రంగు బ్లూ. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. అయితే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ధనం ఏదైతే ఉందో ఈ వారం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. కొత్త ప్రాజెక్టులు చేయాలని నిర్ణయించుకుంటారు. మీ ఆలోచన విధానంతో భవిష్యత్తులో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని యోచిస్తారు. ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే ఇన్వెస్ట్మెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చేసే కార్యక్రమాలు కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కొంత అవసరం అవుతుంది. దానిని లోన్కి కాకుండా ఇన్వెస్టర్స్ వస్తేనే ముందుకు వెళ్ళండి, లేదా ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేయండి. అప్పు చేసి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది కాదు. ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. వారి సహాయ సహకారాలు మీకు ఎప్పుడు లభిస్తాయి కూడా. సంతానం బాగుంటుంది. వారి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడతారు. మంచి సంబంధం రావాలి, వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. మీకు అనుకున్నట్టుగానే మంచి సంబంధం కూడా కుదురుతుంది. పెళ్లి కాని వారికి వివాహ విషయంలో ఒక దిగులు, భయం ఉంటుంది. అంటే ఎలాంటి వారు వస్తారో, బాగుంటుందా లేదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే సందేహం కూడా ఉంటుంది. ఏదైనా సరే ఒకసారి మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ఒకసారి జాతక పరిశీలన కూడా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా బాగుందని చెప్పవచ్చు. అయితే వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నా చెప్పుడు మాటలు వినడం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంత నష్టం అనేది ఏర్పడుతుంది. మీకున్న తెలివితేటలకి, సమయస్ఫూర్తికి మీకు మీరుగా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ ఓన్ డిసిషన్ తీసుకోండి, లేదా 10 మంది మాటలు వినండి. అది ఏది బాగుందో, ఏదో బాగోలేదో నిర్ణయించుకుని ముందుకెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఎప్పటి నుంచో స్థలం అమ్మలేకపోయాము, అమ్ముడు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ వారం స్థలం అమ్ముడవుతుంది. వచ్చిన ధనాన్ని పిల్లల చదువుల కోసం పక్కన పెట్టండి, పక్కన పెడతారు కూడా. ఇది అందరికీ కాదు, కొంతమంది విషయంలోనే. ఈ రాశి వారికి ఏ నడిసని నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పశుపతి హోమం చేయించండి. ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకం, మంగళవారం నాడు హనుమంతుడు ఆకుపూజ చేయించండి. కుదిరితే ప్రతి మంగళవారం చేయించండి, ప్రతి సోమవారం అభిషేకం చేయించండి. కుదరినప్పుడు నెలకొకసారి చేయించుకోండి. ప్రతి మంగళవారం నాడు హనుమంతుడి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయండి. దానిలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే పనిలో ఏకాగ్రత ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. అయితే వీరికి నరదిష్టి అధికంగా ఉంది. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కాలభైరు రూపు కానీ, మేధా దక్షిణామూర్తి రూపు కానీ ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాన్ని తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః.